పాల నుంచి తినే ఆహార పదార్థాల వరకు ప్రతిదీ కల్తీ చేసేస్తున్నారు కేటుగాళ్లు. ప్రజల ఆరోగ్యం పట్టదు, ప్రాణాలకు ముప్పు అని తెలిసినా పట్టించుకోరు. తమకు డబ్బులు వస్తే చాలు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ప్రతిదీ కల్తీ చేసి నాణ్యమైనవిగా నమ్మిస్తూ మార్కెట్లో కుదులుతున్నారు. చివరికి కూరల్లో వాడే పచ్చ బఠానీలను కూడా వదలట్లేదు కేటుగాళ్లు. అసలు పచ్చ బఠానీల్లో ఏం కలుపుతున్నారు? రైతు మార్కెట్లో కూరగాయలు కొంటే అవి ఆరోగ్యకరం అనుకునేటటువంటి రోజులు ఎప్పుడో పోయాయి. ఇక కూరగాయలకు కూడా కల్తీ వ్యాపించింది. ముఖ్యంగా ఈ పచ్చి బఠానీ 10 రూపాయలకి ఏదైతే మనం కొంటున్నామో ఈ 10 రూపాయల పచ్చి బఠానీ ఆరోగ్యానికి మంచిదేనా? అసలు దీని వెనకాల జరుగుతున్నటువంటి అనారోగ్యమైనటువంటి కల్తీ ఏంటి పూర్తి స్థాయిలో తెలుసుకుందాం. ప్రస్తుతం ఎక్కడ చూసిన సీజన్తో సంబంధం లేకుండా పచ్చటి బఠానీలు కనిపిస్తున్నాయి. కంటికి ఇంపుగా పచ్చగా మెరిసిపోతున్న ఆ బఠానీలు చూస్తే ఎవరికైనా వెంటనే కొనాలనిపిస్తుంది. గుమగుమలాడే బిర్యానీలో అయినా, నోరూరించే కూరల్లో అయినా ఇవి పడితే ఆ రుచే వేరు. అయితే నిగనిగలాడే మెరుపు వెనుక కల్తీ దందా నడుస్తోంది. మార్కెట్లో దొరికే ఈ బఠానీలకు రంగులు అద్దుతున్నారు కేటుగాళ్లు. ఎండిపోయిన బఠానీలను నీళ్లలో నానబెట్టి ఆ తర్వాత మలాకైట్ గ్రీన్, టార్ట్రాజైన్ లాంటి రంగులు అద్దుతున్నారు. ప్రస్తుతం నేను రైతు మార్కెట్ నుంచి 10 రూపాయల 2 గ్రీన్ పీస్ ప్యాకెట్స్ని కొనుక్కొచ్చాను. దీంతో ఒక డెమో చేసి చూద్దాం. నేను ఈ ప్యాకెట్ని ఇప్పుడు వాటర్లో వేస్తున్నాను. నేరుగా నేను ఒక గ్లాస్లో, ఒక ట్రాన్స్పరెంట్ గ్లాస్లో వాటర్ వేసాను. సో ఈ పచ్చి బఠానీని ఈ గ్లాస్లో వేస్తున్నాను. మనం దీన్ని మిక్స్ చేస్తుంటే చూడొచ్చు, వాటర్ చాలా కలర్ అంటే వైట్గా ఉన్నటువంటి ప్యూర్ వాటర్ కాస్త మెల్లగా గ్రీన్ కలర్లోకి మారిపోయింది వాటర్. మనం ఇక్కడ చెక్ చేస్తే గ్రీన్ పీస్ ఓపెన్ చేయగానే చాలా దారుణంగా స్మెల్ వస్తున్నాయి. కలర్ ఇంత న్యాచురల్ కలర్ గ్రీన్ పీస్కి ఉండదు. బేసిక్గా కాస్త ఎల్లోయిష్గా బ్లూ కలర్, వైట్ కలర్లో కాస్త ఉంటాయి. బట్ ఇంత కలర్ రావాలి అంటే చాలా ప్రాసెస్ చేయాలి. దీన్ని వాళ్ళు ఫ్రై చేయడమో, ఉడకబెట్టడమో, నానబెట్టడమో చేసి డ్రై చేయాలి, కలర్ వేసి ఎండలో ఎండబెట్టాలి. ఇంత ప్రాసెస్ చేసి చాలా తక్కువ రేటుకి అమ్మేస్తున్నారు. మనం ఏ బఠానీ చూసినా కూడా మొత్తం గ్రీన్ కలర్లో ఉంటుంది. ఇది మొత్తం చౌకగా వస్తున్నాయనో, కంటికి తాజాగా కనిపిస్తున్నాయనో కొనుక్కెళ్లే ఈ కల్తీ బఠానీలతో ప్రాణాలకి ముప్పంటున్నారు వైద్యులు. రంగులు కడుపులోకి వెళ్తే గ్యాస్ట్రిక్ సమస్యలు తలెత్తుతాయి. క్రమక్రమంగా కాలేయం, కిడ్నీలు దెబ్బతింటాయి. చర్మ వ్యాధులు సైతం వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దీర్ఘకాలం పాటు ఈ రసాయనాలతో కూడిన బఠానీలను తింటే క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. తినే ఫుడ్తో ఫస్ట్ అలాంటి తింటే ఏంటంటే ఫస్ట్ మన స్టమక్ అప్సెట్ అయిపోద్ది. ఆ స్టమక్ అప్సెట్ అయిపోయి చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. చిన్నపిల్లలు బాగా బిర్యానీలు అన్నీ తింటూ ఉంటారు కదా దాంతోనే. సో దట్ కెన్ ఎఫెక్ట్ దేర్ గ్రోత్, లేకపోతే వాళ్ళ ఇంటెస్టైన్స్ అప్సెట్ అవ్వచ్చు. ఇందులో వాడే ఫుడ్ కలర్స్ అది ఫుడ్ గ్రేడ్ కలరా కాదా అనేది ఫస్ట్ మనం చూడాలి. మ్యాలకైట్ గ్రీన్ అనేది కామన్గా వాడుతూ ఉంటారు. ఆ మ్యాలకైట్ గ్రీన్ అనేది డైస్ అంటే బట్టలు కలర్స్ వేసే వాటిలో వాడుతూ ఉంటారు. అటువంటి వాడామనుకోండి మన లివర్ మీద ఎఫెక్ట్ అవుద్ది, దాని ప్రాబ్లం వస్తుంది, ఇంటెస్టైన్స్ మీద ఎఫెక్ట్ అవ్వచ్చు. అలానే వారు పీరియడ్ ఆఫ్ టైం మనకంతా ప్రాబ్లం అయ్యేది లాంగ్ టర్మ్లో డిఎన్ఏ డ్యామేజ్ అయిపోయి రెగ్యులర్గా వాడుతుంటే అది క్యాన్సర్ రావడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. కంటికి అందంగా కనిపించే ప్రతిదీ ఆరోగ్యానికి మేలు చేయదంటున్నారు వైద్యులు. ఇక కాసుల కక్కుర్తితో కృత్రిమ రంగులు పూసి ప్రజల ప్రాణాలతో ఆడుకునే వ్యాపారులపై చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని అధికారులు సైతం హెచ్చరిస్తున్నారు. పబ్లిక్ ముఖ్యంగా కొనేటప్పుడు ఇది ఆరోగ్యానికి మంచిదా కాదా అని 1కి 10 సార్లు చెక్ చేసుకుని తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. అధికారులు కూడా ఇలాంటి వాటికి చెక్ పెట్టేలాగా ఎప్పటికప్పుడు తనిఖీలు చేయడం లాంటివి కూడా పెంచాల్సినటువంటి అవసరం క్లియర్గా కనిపిస్తోంది. కెమెరా పర్సన్ నరసింహతో క్రాంతి, TV9 విజయవాడ నుంచి.